అంటావు, తప్పు చేస్తున్నాను అంటావు, ఇక చెయ్యను అనే తీర్మానం చేస్తావు. నీ జ్ఞాపక శక్తిని బట్టి ఒక రోజా 2 రోజులు ఆగుతావు, 3వ రోజు మళ్ళా అదే చేస్తున్నావు. ప్రభా, అబ్బాయిని చూడకుండా ఉండలేకపోతున్నా ప్రభా, అబ్బాయితో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా ప్రభా, వాడికి మెసేజ్ పెట్టకుండా ఉండలేకపోతున్నా ప్రభా. ఈరోజు నాయన అన్నయ్య ద్వారా ముక్కుసూటిగా ముఖాముఖిగా మాట్లాడావు ప్రభా. ఇక నుంచి వాడికి మెసేజ్ పెట్టను ప్రభా, ఇక నుంచి వాడికి ఫోన్ చెయ్యను ప్రభు అని తీర్మానం చేస్తావు. ఇక్కడ ఉన్నంతసేపు గుర్తుంటుంది, అంత పరిశుద్ధులు, తెల్ల బట్టలు, అది క్లైమేటే వేరు, దేవుని మందిరం. ఇక్కడ జిలాగు చేష్టాలు చేయకూడదు, తెలుసు మనకి. కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు నిజంగా అలానే ఉండాలి. దేవదూతల తర్వాత మనమే అన్నట్టు ఉండాలి. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాతావరణం మారింది, వ్యక్తులు మారుతారు, పరిస్థితులు మారుతాయి, మొత్తం మారిపోయి ఇక చెయ్యను ప్రభా, ఇక వాడికి ఫోన్ చేయను ప్రభా, వాడికి మెసేజ్ కూడా పెట్టను ప్రభా అని తీర్మానాలు చేసి 1 రోజు 2 రోజులు 3 రోజుల్లోనే యవనస్తురాలు తేడా పట్టింది. ఒకవేళ ఏం పెట్టకపోతే వాడు పెడతాడు, ఏంటి ఏం మాట్లాడలేదు అని, వెంటనే ఆకర్ష 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 స్టార్ట్. లేదు ఏమో చేయకపోతే వాడు చేస్తాడు ఫోను, వాడు రకరకాలుగా చేస్తాడు. ఏంటి నాకు ఫోన్ చేయట్లా, వేరే వాళ్ళతో ఏమన్నా ప్రారంభించావా, నేను పాత అయిపోయానా, వెంటనే ఏంటి అలా మాట్లాడుతున్నావు, అవకాశం ఉంటే నేను ఫోను, లేకపోతే మెసేజ్, నీకోసం చచ్చిపోతా. ఏదో అయిపోయి మళ్ళీ మొదలుపెట్టింది, మళ్ళా మొదలు పెడతాడు. చర్చిలో ఏం చెప్పా, తప్పు చేసినందుకు పశ్చాత్తాపడుతున్నాను, ఇది రైట్ కాదు, ఇంకోసారి చెయ్యను దేవా అని కదా పోయావు. మరి ఏం చేస్తున్నా, అందరిని అంటలా, కొందరు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. పురుషులు కూడా పశ్చాత్తాపం, తీర్మానం, ఇంటికి వెళ్ళగానే దాన్ని వదిలేయటం, ఇది పశ్చాత్తాపమా? దీన్ని దేవుడు పశ్చాత్తాపం లెక్కలో తీసుకుంటాడా? నో, కాదు. ఒకసారి ఒక శోధనలో నువ్వు పడ్డావు, వాస్తవంగా నువ్వు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తివి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, తప్పు చేసి నువ్వు సుఖంగా ఉండలేవు, ప్రశాంతంగా తినలేవు, ప్రశాంతంగా నిద్రపోలేవు. అదంతే. నీలోకి దేవుడు తన పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నంత వరకు తప్పు చేసి ప్రశాంతంగా నువ్వు ఉండలేవు. ఉందామనుకొని పిచ్చి చేష్టాలు చేయటం నీ బుద్ధిహీనత అవుతుంది. ఇప్పటికే కొంతమంది అలా ప్రయత్నం చేసి ఇప్పటికే సగం తెచ్చున్నారు. ఎవరు ఏమనలా, తమను తామే పొడుచుకున్నట్టుగా గందరగోళం అయిపోయి, అదంతే. ఆ సిస్టమ్ దేవుడే పెట్టేశాడు మనలో. ప్రశాంతంగా ఉండలేం తప్పు చేసి. పరిశుద్ధ జీవితంలోనే మనకు హాయి ఉంటుంది కానీ, పరిశుద్ధ జీవితంలోనే మనకు ప్రశాంతత ఉంటుంది కానీ, పాపంలో మనకు ప్రశాంతత ఉండదు. కానీ లోకస్తుని తీసుకొచ్చాడు కూర్చోబెట్టు, వాడికి హింసలాగా ఉంటుంది. చెడుతనంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాడికి హాయిగా ఉంటుంది. చెడుతనంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి వాడికి హాయిగా ఉంటుంది. ఎంతమంది ఒప్పుకుంటారు? పొరపాటులో ప్రశాంతంగా ఉండలేము. లోకస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద తప్పు చేసి కూడా అసలేమీ లెక్కలేనట్టుగా ప్రశాంతంగా అలా గడిపేస్తారు. కానీ క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధాత్మను పొందుకొని, పరిశుద్ధాత్మను తన యందు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి పాపములో ప్రశాంతంగా నిలవలేడు, పాపం చేసి ప్రశాంతంగా బతకాలేడు. ఎవడు గుర్తించాల్సిన అవసరంలా, ఎవడేం అనాల్సిన అవసరంలా, వాడే పొడవబడతా ఉంటాడు, ఆమె పొడవబడతా ఉంటుంది, గాయపరచబడతా ఉంటారు. ప్రశాంతంగా ఉండలేరు, నిమ్మళంగా ఉండలేరు. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకు నాకు ఇలా అవుతుందన్న ప్రశ్న నీకు వస్తే సమాధానం ఇదే: దేవుని ఆత్మ నీలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉండనీయడు ఆయన. ఎందుకు నాకు ఇలా జరుగుతుందంటే దేవుని ఆత్మ నీలో ఉన్నాడు, ప్రశాంతంగా ఉండనీయడు ఆయన.
ఒప్పిస్తాడు. పాపమును గూర్చియో నీతిని గూర్చియో రాబో తీర్పును గూర్చియో లోకమును చేస్తాడని యోహాను సువార్త 16లో చెప్పాడు కదా. అలాగే మనల్ని కూడా ఒప్పిస్తాడు. ఆ ఒప్పించే ప్రక్రియలోనే నొప్పిస్తాడనమాట. వారు పొడవబడిన వారై, అపోస్తల కార్యము 2:37. ఈ మాటలు విని వారు పొడవబడిన వారై, చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, అదిగో నొప్పిస్తుంది. పుట్టినోట్లు ఏముందమ్మా? పొడవబడిన వారే అన్నకాడ పై మాట ఏముందమ్మా? నొచ్చుకొని, నొప్పించబడి. నిన్ను ఒప్పించే ప్రక్రియలో నొప్పిస్తాడు ఆయన. ఆయన నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. అందుకే నువ్వు గడ్డి తినే చేష్టలు చేసి ప్రశాంతంగా ఉండలేవు. మళ్ళీ ఎవడు గుర్తించాల్సిన అవసరం లేదు, నిన్ను గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. నువ్వే చిత్రవద అవుతుంటావు. అవసరమా? ఈ దరిద్రం అంతా అవసరమా? కాబట్టి ఏం చేయాలంటే, వినండి, మనకు ఒకటి క్లారిటీ వచ్చేసింది. పాపం చేసి మనం ప్రశాంతంగా ఉండలేం. తప్పుడు పనులు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు క్రియలతో మనం ప్రశాంతంగా ఉండలేం. అర్థమైపోయింది మెయిన్ సంగతి. ఎందుకు ఉండలేమంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి. ససేమిరా ఆయన ఒప్పుకోడు, నిన్ను కూడా ప్రశాంతంగా ఉండనీయుడు. ఆయన ఒప్పుకోవాలంటే, నిన్ను ప్రశాంతంగా ఉంచాలి, వదిలేయాలంటే నువ్వు బుద్ధిహీనమైన పనులు చేయకూడదు. అప్పుడు ఇక నీకు హ్యాపీ ఇస్తాడు ఆయన, ప్రశాంతంగా ఉండగలుగుతావు. నువ్వు ఒక్కడివి కాదు, నీలో మరొకడు ఉన్నాడు అన్న సంగతి చెప్తున్నాను నేను. నువ్వు ఒక్కదానివి కాదు, నీలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని పరిశుద్ధాత్మ. ఇది నేను చెప్పానా? యోహాను సువార్త 14:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. చూడు. అపోస్తల కార్యము 2:38. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపును. లోకము ఆయనను ఎరుగదు గనుక ఆయనను తెలుసుకోలేదు, పొందజాలదు. మీరు ఆయనని ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చూడండి, ఉంది అక్కడ, ఉందా? యోహాను సువార్త 14:16 అండి. మీలో ఉండునని ఉందా లేదా? ఎవరిలో ఉంటాడు? మనలో ఉన్న ఆత్మ దుఃఖపడుతుంటే మనం ఎట్ట సంతోషంగా ఉంటాం? అందరు చెప్పండి. ఆత్మ దుఃఖపడితే సంతోషంగా ఉంటామా? ఆత్మ సంతోషిస్తేనే మనకు సంతోషం. ఆత్మ దుఃఖపడతా శరీరం పైకి ఎంత హడావుడి కనపడ్డా ఇది సంతోషం కాదు. ఆత్మలో సంతోషమే నిజమైన సంతోషం. ఆత్మలో ఆనందమే నిజమైన ఆనందం. ఆత్మతో ఆరాధనే నిజమైన ఆరాధన. ఆత్మతో చేసే ప్రార్థనే అసలైన ప్రార్థన. స్తోత్రం. ఆత్మ అంత కీలకమైంది. దేవుడు కూడా వచ్చి ఎవరిలో కలిశాడు, ఎందులో కలిశాడు? మన ఆత్మలో కలిశాడు. ఆహారమై వచ్చితివా, ఆత్మలు కలసితివా. ఆత్మలో సంతోషం ఉంటేనే అది నిజమైన సంతోషం అవుతుంది. కానీ లోపల ఆత్మ ఏడుస్తా పైకి అని తిరిగినా ఒట్టిదే. అర్థమైందా? కాలేదా? నేను చెప్పను, కాకపోయినా అర్థం చేసుకోండి. ఇన్ని వచనాలు కలిసి ఏం చెబుతున్నాయి? ఒక వచనమేమో ఆయన మీలో నివసించును అని చెప్పింది. అపోస్తల కార్యం 2:38 పరిశుద్ధాత్మను వరము బాప్తిస్మం పొందినప్పుడు మీకు అనుగ్రహించబడిందని చెప్పింది. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు అని చెప్పింది. 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్పింది. 4:29 చదువు. 4:28 మళ్ళీ చదువు.
వినువారికి మేలు కలుగునట్లు 29. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఆగు. మన ప్రశాంతత మన నోట నుండి ఒక బూతు మాట వచ్చినా కూడా పోయిద్దంట. మన ప్రశాంతత మన నోట నుండి రాకూడని ఒక మాట వచ్చినా పోయిద్దట. నిజమే, ప్రాక్టికల్గా నేను ఎరుగుతున్నది. అంటే ఈడేం బూతులు తిట్టాడు అనుకోవాకండి. దేవునికి నచ్చని మాట ఒక మాట మాట్లాడినా దేవుడు గొంతు పట్టుకుంటాడు. ఎరా ఏం మాట్లాడుతున్నావు, మాకు కనపడలేదనే, ఎప్పుడు పట్టుకున్నావు నీ గొంతు అంటే నా పర్సనల్, మీకేం తెలుసు. పట్టుకుంటాడు, గొంతు పట్టు, ఏం మాట్లాడుతున్నావు అంటాడు. ఆ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడితే మన ఆత్మ వేదన పడితే, ఇక ఆత్మ వేదన పడితే దేహానికి ప్రశాంతత ఎక్కడ ఉంటుంది. కాబట్టి పెద్ద ఆయన లోపల కూర్చున్నాడు. ఆ కూర్చున్నోడు లెక్కలు సరిగ్గా ఉంటేనే నిన్ను ప్రశాంతంగా వదిలేస్తాడు. తిక్క పనులు చేసావు అనుకో, నా భాషలో చెప్పాలంటే లోపలుండి గందరగోళం చేస్తుంటాడు. కాబట్టి ఒకటైతే కద్దు, తేడా వ్యవహారంలో నువ్వు కొనసాగలేవు, అందులో నువ్వు ప్రశాంతత పొందలేవు. ఇంకా చెప్పాలంటే ఒక తప్పు నీ వల్ల జరిగి ఆ తప్పు కొనసాగుతూనో లేకపోతే జరిగిన దాన్ని బట్టి పదే పదే తలంచుకునో రోగానికి గురవుతావు, బలహీనతకు గురవుతావు. ఎందుకు తెలుసా? పాపం చేసినందుకు పనిష్మెంట్గా వచ్చిందా లేకపోతే ఎందుకు వచ్చింది అన్న ప్రశ్న వేసుకుంటే, పాపం చేసినందుకు దేవుడిచ్చే పనిష్మెంట్ సంగతి ఏమో తర్వాత, కానీ ఈ లోపల కూర్చున్న ఆయన ప్రెజర్ ఇస్తాడు చూడు, ఈ ప్రెజర్ దెబ్బకి ఆలోచించి 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 శరీరం రోగగ్రస్తం అయింది. ఎన్ని అవసరమా? సో ఇవన్నీ బ్రేక్ అవ్వాలంటే ఏం చేయాలి? ముందు బలహీనతలను అధిగమించాలి, లేకపోతే మనకు ప్రశాంత జీవితం సాధ్యం కాదు. పీస్గా బ్రతకాలంటే, ప్రశాంతంగా బ్రతకాలంటే పరిశుద్ధ జీవితమే మార్గం. కానీ ఏం చేద్దాం, ఇక్కడ ఉన్నప్పుడేమో భక్తి, ఇంటికి పోగానేనేమో రక్తి అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా బ్యాలెన్స్ కావాలి? సరే, ఇంటికి వెళ్ళావు, నిలవలేకపోయావు, తేడా పడ్డావు, సెల్ ఫోన్నే అడ్డం పెట్టి చెబుతున్నానండి. ఇక మిగిలిన అన్నీ ఏం చెప్పుకుంటావు నీ ఇష్టం, నేను చెప్పను అన్ని ఓపెన్గా. సెల్ ఫోన్ అడ్డం పెట్టి చెబుతున్నా. ఇప్పుడు ఇక్కడ తీర్మానం చేస్తావు, ఈ దరిద్రం నేను పట్టించుకోను ప్రభా, ఇంకా చూడను ప్రభా, ఆ సీరియల్లో నాకు వద్దు, ఆ సినిమాలు నాకు వద్దు, ఈ చెత్త నాకు వద్దు అని ఏదో పురుషులు చూసే పురుషులు, స్త్రీలు చూసే స్త్రీలు తీర్మానం చేశారు సన్నిధిలో. ఇంటికి పోయారు, ఆ సమయం రానే వచ్చింది, మళ్ళా శోధించబడ్డారు, మళ్ళా డిస్టర్బ్ అయ్యారు. మళ్ళా దాన్ని వినియోగించిన తర్వాత, మళ్ళా దాన్ని చూసిన తర్వాత మరుసటి రోజు ఏమనుకుంటారండి? పొద్దున్నే అందరూ ప్రార్థన చేసుకునే టైం, నీకు కూడా ప్రార్థన చేసుకోవాలనిపించింది. ఇక మోకాళ్ళ మీదకి వెళ్ళగానే ఏమొస్తుంటుంది ఈ జ్ఞాపకంలోకి? ఆయన సన్నిధిలోనేమో తీర్మానం చేశాను, మళ్ళీ ఇంటికి వచ్చాము, అదే పని చేస్తున్నాను, పదే పదే ఓడిపోతున్నాను, పదే పదే ఓడిపోతున్నాను, పదే పదే ఓడిపోతున్నాను. నా బతికి ఇంతేనేమో, నాలాంటి దరిద్రులు ఇంకోటి ఉండదేమో. ఏంటిది? దేవుడి ముందు మాట ఇచ్చి, దేవుడి ముందు తీర్మానాలు చేసి అసలు ఇంత చండాలంగా అయిపోయాను. అసలు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా? దేవునాత్మనే నేను కలిగి ఉన్నానా? దేవునాత్మ నన్ను వదిలేసి ఏమైనా పోయాడా? ఓ ఎన్ని ప్రశ్నలు, ఎన్ని డౌట్లు. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, దేవుడి ముందు వచ్చి ప్రభా పాపిని ప్రభా, పశ్చాత్తాపడుతున్నాం ప్రభా, ఇంకెప్పుడు చేయను ప్రభా అని 2 ఏడుపులు ఏడిసి పోవటం కాదు. అసలు దేవుని సన్నిధికి రాక మునుపే నీ వలన దేవుడు అభ్యంతరపడే తప్పు జరిగినప్పుడే కృంగిపోయి కుమిలిపోయి ఏడిసి సీదేయటం కాదు. గుర్తుపెట్టుకో, అసలు కూర్చో ప్రశాంతంగా, ఎక్కడ జరుగుతుందో తేడా దాన్ని ఆలోచించు. నిజమైన పశ్చాత్తాపం అది. అసలు ఎక్కడ నేను తేడా పడుతున్నా, ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతున్నా, ఏ పాయింట్ను బట్టి నేను ఇలా వీక్ అవుతున్నా, ఎక్కడ నేను తలుపు తీస్తున్నా అనేది కొంచెం ప్రశాంతంగా వివేచించాలి.
అవసరమైతే ఒంటరిగా ఏకాంతంగా దేవునితో కూర్చోవాలి. ఇది దేవుడు చెప్తున్నా, ఆలోచించాలి. ఈ కారణాన్ని బట్టి ఈ సమయంలో ఇలా నేను ఉండటం వల్ల, ఇలా ఉండటం వల్ల, ఇలా ఇది చేయటం వల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిసరాలని, పరిస్థితుల్ని కొంచెం నేను మార్పు చేసుకుంటే, ఆ సన్నివేశాలు ఏర్పడకుండా కొంచెం నేను జాగ్రత్తలు తీసుకుంటే, నేను నీకు మరోసారి ఆ ప్రాబ్లంలో పడను కదా అని నిజంగా పాపాన్ని అసహించుకున్న మనిషి, తప్పుని ద్వేషించే మనిషి దేవుని ముందుకు వచ్చేసి 2 ఏడుపులు ఏడిచి ఇంక చేయను అనుకుంటూ ఇంటికి పోయి మళ్ళీ మొదలయ్యడు. ఎంతమందికి అర్థమైందో కొంచెం చేతులు ఎత్తితే సంతోషపడతా. పరిశుద్ధ ప్రభువా, ఈరోజు నన్ను, మమ్మల్ని అందరినీ దర్శించి నాతో, మాతో, అందరితో నీవు పలికిన ప్రతి మాట కొరకై వందనాలు. అదే కాలం మొదటి ఆరాధనలో నీ బిడ్డలందరినీ సమకూర్చావు. చక్కగా నా ప్రభు మాతో స్ట్రైట్గా నీవు మాట్లాడావు. కృంగిన హృదయాలను లేవనెత్తే దేవుడు పరిశుద్ధాత్మ, నన్ను నిరంతరం ఎలా బలపరిచి ప్రోత్సహించి నడిపిస్తున్నావో నా బిడ్డలకు కూడా ఈరోజు ఆ పాఠాన్ని నేర్పడానికి అవకాశం ఇచ్చావు. నీ పిల్లలమైన మేము గెలవలేనిది ఏముంది ప్రభువా? మేము జయించలేనిది ఏముంది? జయించిన నీవు మా పక్షంగా ఉన్నావు. అవును, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. 100 సార్లు వైఫల్యం చెందితే 101సారి మళ్ళా మొదలు పెడతాం. హల్లెలూయా. యేసు నామములో మళ్ళా కొత్త జీవితాన్ని, కొత్త ప్రయత్నాన్ని, నూతన అభిషేకాన్ని స్వతంత్రించుకుంటాం. ఆమేన్, ఆమేన్. దేవ మమ్మల్ని బలపరచు. నా బిడ్డల హృదయాల్లో ఈ వాక్కు నిరంతరము స్థిరముగా ఉండునట్లు, నా గుండెలో కూడా ఈ వాక్కు నిరంతరం స్థిరముగా ఉండునట్లు, నా బిడ్డలందరి హృదయాల్లో ఈ వాక్కు స్థిరముగా ఉండునట్లు, లైవ్ ద్వారా వీక్షించే బిడ్డల హృదయాల్లో కూడా ఈ వాక్కు స్థిరముగా ఉండునట్లు మమ్మల్ని అందరినీ కూడా నీ కృప చేత బలపరిచినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు. మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని బలహీనులను బలపరిచి, శక్తిహీనులకు శక్తినిచ్చి, కృంగిన వారిని లేవనెత్తి, రోగులను స్వస్థపరిచి, దురాత్మ పీడితులకు విడుదల ప్రసాదించి, రకరకాల ప్రయత్నాలు ఓటమి పాలైపోయి దిగజారిన స్థితిలో ఉన్న బిడ్డలకు గొప్ప ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చి, గొప్ప విజయాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో నేను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడు, మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, ధైర్యం, ఆదరణ, ప్రోత్సాహం సమకూడింది మనకు, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనం నడిపించునుగాక. ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ రక్తమునకు జయం, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మీరు తెచ్చిన నూనె చూపించండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా, బిడ్డల చేతుల్లో ఉంచబడినటువంటి ఆ నూనె కొరకు ప్రార్థన చేస్తున్నాను. అది నీ శక్తితో, ప్రభావంతో, జీవంతో నింపండి. దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించాయి. ఎవరు ఏ బలహీనతలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా అవన్నీ కూడా యేసు నామములో వారి నుండి తొలగిపోవునుగాక. గొప్ప విజయాలు, గొప్ప స్వస్థతలు, గొప్ప అద్భుతాలు, గొప్ప సూచికలు, గొప్ప మహత్ కార్యాలు మా బ్రతుకుల్లో మీరు జరిగించి మమ్మల్ని ఉత్సాహపరిచి ఇంకా ముందుకు సాగటానికి, ఇంకా అనేక ఆత్మల్ని ఉజ్జీవింపచేయటానికి, అనేక మందిని రక్షణలోనికి నడిపించడానికి, సాతాను కోరల్లో బందీలైపోయి, కృంగిపోయి, కుమిలిపోయి, మరణాపేక్షతో ఎదురు చూస్తూ ఆత్మహత్య ప్రయత్నాలు ఉన్నవారిని సైతం మేము బయటికి లాక్కొని రావడానికి నాకు శక్తిని, అభిషేకాన్ని, బలాన్ని మా బిడ్డలందరినీ, చిన్నల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, స్త్రీలని, పురుషుల్ని, పరిచారకుల్ని, విశ్వాసుల్ని, సేవకగణాన్ని మొత్తాన్ని నీ చేతికి అప్పగిస్తూ తిరుగు ప్రయాణాల్లో కూడా తోడయండి. సురక్షితంగా తమ తమ గృహాలకు నడిపించమని, ఇక్కడ ఉండే బిడ్డలకు నీ కాపుదల దయచే, పరిచర్య చేసే బిడ్డలకు నీ కాపుదల దయచే. యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరం చెప్దామా? ఆమేన్. ఇంకోసారి చెప్దామా? ఆమేన్.